మొత్తం 7 కార్పొరేషన్లలో 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ మొదలైనప్పటికీ అందరి దృష్టి మాత్రం నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపైనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 కార్పొరేషన్లలో బాగా వేయాలని ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి ట్రెండ్ లేనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల బట్టి ఈ 2 కార్పొరేషన్లలో హంగు ఏర్పడవచ్చన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా బీజేపీ నిజానికి ఎక్కువ సీట్లు సాధించవచ్చు అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. కొన్ని సర్వేల ప్రకారం అయితే నిజామాబాద్లో బీజేపీ 26 నుంచి 31 సీట్లు సాధించవచ్చు అన్నటువంటి అంచనా ఉంది. ఇక్కడ మొత్తం 60 సీట్లకు గాను 30 సీట్ల పైగా సాధిస్తే బీజేపీ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటుంది. ఇక 66 సీట్లు ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీకి దాదాపు 25 నుంచి 30 మధ్యలో రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. అంటే 30 మ్యాజిక్ ఫిగర్ 33 దాటితే ఇక్కడ బీజేపీ సొంతంగా కూడా మేయర్ సీట్ని సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ హంగు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటి ఇదే చాలా ఆసక్తికరంగా ఉంది ఇక్కడ. అయితే ఎలాగైనా వీటిని కైవసం చేసుకోవాలని బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది మొదటి నుంచి కూడా. ఇక్కడ ఈ 2 కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం కూడా తన ప్రభావం చూపిస్తుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ ఎంఐఎం ఇప్పుడు కరీంనగర్లో దాదాపు 6 నుంచి 9 సీట్లు సాధించవచ్చు అని అంటున్నాయి. అటు నిజామాబాద్లో 8 నుంచి 12 సీట్ల వరకు ఎంఐఎం సాధించవచ్చని అంటున్నాయి. అయితే ఈ కరీంనగర్లో ఒకవేళ ఇదే అంచనాలు ఒకవేళ నిజం అయ్యి కాంగ్రెస్కి 14 నుంచి 16 సీట్లు 20 సీట్ల వరకు వస్తే అప్పుడు ఎంఐఎంతో కలిసి ఏదైనా ప్రయత్నం చేస్తుందా అక్కడ? అలాగే నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ సొంతంగా 10 నుంచి 15 స్థానాలు సేవించుకొని తర్వాత ఎంఐఎం ఒకవేళ 10-12 సీట్లు సాధిస్తే 2 కలిసి ఏమైనా మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాయా అన్నటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు హంగు వస్తే మాత్రం ఈ 2 కార్పొరేషన్ల విషయంలోనే మొత్తం హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఎంఐఎంతో అవగాహన కుదుర్చుకొని మేయర్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్స్ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవగా జిల్లా వ్యాప్తంగా కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొత్తం 11 కేంద్రాల్లో జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 467 వార్డులు ఉండగా ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగిలిన 466 వార్డులకు 2282 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు పోటీ చేశారు. రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగిలిన 59 డివిజన్లకు 315 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలో 10,27,000 మంది ఓటర్లలో 7,66,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేసి ఆ తర్వాత ప్రతి 1000 ఓట్లకు ఒక రౌండ్గా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం వరకు పురపాలికల, సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆజ్ఞలు విధించడంతో పాటు విస్తృత పోలీస్ భద్రతను కూడా కల్పిస్తున్నారు. లెక్కింపుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్లు వెలుపల వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ హాళ్లలోకి కేవలం కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. లెక్కింపు కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక వార్డుకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా కౌంటింగ్ టేబుల్ వద్దకు తీసుకొస్తారు. బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన వాటిని విడిగా కట్టి సంఖ్యను నమోదు చేస్తారు. ఆ తర్వాత వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల కట్టలను ఒక డ్రమ్ములో వేసి పూర్తిగా కలుపుతారు. ప్రతి రౌండ్ లో డ్రమ్ నుంచి 1000 బ్యాలెట్లను తీసి ప్రతి కౌంటింగ్ టేబుల్ కు పంపుతారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నోటా, చెల్లని ఓట్ల కోసం కంపార్ట్మెంట్లున్న చెక్
ట్రేలను ఉపయోగిస్తారు. బ్యాలెట్లను ఒక్కొక్కటిగా పరిశీలించి ప్రతి బ్యాలెట్ ను కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తూ అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేస్తారు. ప్రతి అభ్యర్థికి వచ్చిన 100 ఓట్లను కట్టగా కడతారు. చెల్లని నోటా ఓట్లను కూడా అదే విధంగా కడతారు. మిగిలిన ఓట్లను సంఖ్యను తెలిపే స్లిప్పులతో విడిగా కడతారు. అభ్యర్థుల వారీగా వచ్చిన మొత్తం ఓట్లు, చెల్లని ఓట్లను కౌంటింగ్ షీట్ లో నమోదు చేసి సూపర్వైజర్ సంతకం చేస్తారు. ప్రతి రౌండ్ తర్వాత రౌండ్ వారీగా అభ్యర్థుల ఓట్లు, తిరస్కరించబడిన ఓట్లను ఫైనల్ రిజల్ట్ షీట్ లో నమోదు చేసి ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు.